నెక్స్ట్ అండి, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ట్విస్ట్, బీఆర్ఎస్ అభ్యర్థి. అంటే ఇప్పుడు సుజిత చెప్పినట్లు జనరల్గా గ్రామాల్లో అయితే ఎదురెదురిలో లేకపోతే వాళ్ళ ఇంటికి వీళ్ళు రావటం, వీళ్ళ ఇంటికి వాళ్ళు రావటం, అసలు ఏం జరుగుతుందో కాసేపు కూర్చోవటం లేకపోతే మాట్లాడుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో లేకపోతే విల్లాస్లో జరిగేది ఏంటంటే ఉదయం పూట ఇద్దరు పనివాళ్ళు వచ్చి వెళ్తారు, వాళ్ళు పనిచేసి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఒక పనివాడు వచ్చి మళ్ళీ ఎదురుంటే వండి పెట్టి వెళ్ళిపోతారు. వారానికి ఒక రోజు వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయి ఎక్కడన్నా ఉంటే వారానికి ఒక రోజు వాళ్ళు వస్తారు. ఎప్పుడన్నా వీళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు హాయ్ చెప్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేదైనా ఆ టీవీ చూసుకోవటం లేకపోతే ఇట్లా కొనసాగించడం జరుగుతుంది. దాంతో ప్రమాదాలు, అసలు మానవ సంబంధాలు తగ్గిపోయి కుటుంబ వ్యవస్థ తగ్గిపోయింది. అసలు పక్కింట్లో పెద్ద పెద్ద గొడవలు పెద్ద పెద్ద ఇష్యూ అవుతున్నా కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడరు, వెళ్ళి అడగరు, లేదా కంప్లైంట్ చేయరు. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక భయం, మనకెందుకు వచ్చింది లేనిపోయింది, వీటిలో మనం ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాం అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు. దాంతో ఎవరైతే ఇట్లా క్రైమ్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళు ఇట్లాంటి క్రైమ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎక్కడైనా ఏ సందర్భంలో ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే పక్కన ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ అవ్వండి, అక్కడ ఉన్నటువంటి గ్రేటెడ్ కమ్యూనిటీకి కంప్లైంట్ చేయండి, లేదంటే పోయి తలుపు తట్టండి, తప్పేం లేదు. ఇప్పుడు ఏంటి సౌండ్ వచ్చింది అందుకని అని చెప్పడం తప్పు లేదు. కానీ అది రకమైన ఇది లేకపోతే ఏమైందంటే కన్ఫ్యూజన్ అవుతుంటుంది. సరే అయితే రైట్. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ట్విస్ట్, బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్. మాగంటి గోపీనాథ్ గారి భార్యకే ఆమెకే ఇస్తారు కదా, వాళ్ళ కొడుకు కానీ కానీ ఇస్తారు అనుకున్నారు. వాళ్ళ తమ్ముడు ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, ఒకరిద్దరు లీడర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. కానీ అది సరైన విషయం కూడా కాదు. మాగంటి గోపీనాథ్ సతీమణికే ఇవ్వటం, సునీత గారికి ఇవ్వటమే కరెక్ట్. ఎందుకంటే పిల్లవాడు చిన్నవాడు కాబట్టి తనకిస్తే తను కొంచెం సింపతి ఉంటుంది. రెండోది కుటుంబంలో భర్త తర్వాత భార్యే కదా, ఆమెకిస్తే సరే ఆమె కూడా పార్టీ తరఫున నిలబడి కొంచెం సర్వీస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా రాజకీయాల్లో జరిగేటువంటి ప్రక్రియ.